దమ్మెవడదో దద్దమ్మెవడో ఇప్పుడు ఆలోచించండి. నరేంద్ర మోడీ తగిన బుద్ధి చెప్పి తీరతాం అన్నాడు. రాజ్నాథ్ సింగ్ తగిన బుద్ధి చెప్పి తీరతాను అన్నారు. అట్లాగే మన సైనికాధికారులు చెప్తున్నారు. ఎవరైనా తర్వాత మాట మార్చారా? లేదు లేదు, పాకిస్తాన్కి ఏం సంబంధం లేదు, దాంట్లో మేము ఆలోచిస్తున్నాం, పరిశీలిస్తున్నాం, వెతుకుతున్నాం అని ఎవరన్నా మాట్లాడారా? లేదు కదా. అదే పాకిస్తాన్ మొన్న ఆడెవడో అణుబాంబులు ఉన్నాయి అన్నాడు కదా ఒక గొట్టం మంత్రిగాడు. ఆ తర్వాత ఇంకో మంత్రి గారు వచ్చేసి రక్తం పారిస్తామంటూ చెప్పుకొచ్చాడు కదా మంత్రి గారు నాయకుడు, ఏదైతే బుట్టో కొడుకు. అదే నిన్న రక్షణ మంత్రి కవేజా మాట్లాడుకొచ్చాడు, ఒక మీడియాతో మాట్లాడతా భారత్కి తగిన బుద్ధి చెప్తాం అన్నాడు. మళ్ళీ ఆ తర్వాత ఇంకో మీడియా అడిగేటప్పటికి లేదు లేదు నేను అట్ట అనలేదు, ఆ ఛానల్ వాళ్ళు వక్రీకరించారు, భారత్తో మేము పరిశీలిస్తున్నాం పరిస్థితులు అని చెప్పుకొచ్చాడు. అంటే ఎవరు భయపడుతున్నారు అక్కడ? వాళ్ళ పాకిస్తాన్ ప్రధానమంత్రి కూడా మేము ధీటుగా సమాధానం చెప్తామని ఒక్క మొక్క కూడా అంటలా. ధైర్యం చాలట్లేదు వాళ్ళందరికీ. ఎందుకంటే భారత్తో ధీటుగా ఎవడో పాకిస్తాన్కి సంబంధించిన ఒక పబ్లిక్ ఎవడో పెట్టాడు నిన్న, మనోళ్ళు తిడతంటే సోషల్ మీడియాలో, ఏం చేస్తారా నాయన ఇంకా మమ్మల్ని, మా దేశంలో మాకే తిండి దిప్పలు లేవు, మీరు ఇంకా నాశనం చేసేది ఏముంది మమ్మల్ని, ఎట్లాగో మా వాళ్ళే నాశనం చేస్తున్నారు, ఏదో ఒకటి చేసేది మమ్మల్ని, మా లాహోర్ లాక్కుంటారా, మీరు లాక్కుని ఓ అరగంటలో మళ్ళీ వదిలేస్తారు, మాకు అంత దరిద్రంగా ఉన్నాం మేమని చెప్తున్నాడు. అంటే పాకిస్తాన్ అంత దరిద్రంగా ఉంది అక్కడ. మనది 1500 రూపాయలకి వాళ్ళది 5000 రూపాయలు, మనది 1500 రూపాయలకి వాళ్ళకి 5000 రూపాయలు, ఇప్పుడు అది 7000 రూపాయలు అయిపోయిందట. అట్లాంటి గతిలేని పరిస్థితిలో ఉన్నటువంటి పాకిస్తాన్ ఏదో చేస్తుంది, భయపడిపోవాలా, లేకపోతే కనుక ఎందుకు గొడవలు అని మాట్లాడేవాళ్ళు సన్నాసులు తప్పించి మరేం లేదు. మనమేమి ఇక్కడ శత్రుత్వం కావాలని పెట్టుకోలేదు. వాడు శత్రుత్వం పెట్టుకుంటే సమాధానం చెప్పకుండా కూర్చుంటే దద్దం అవుతాం.